ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/10/2025 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, సప్తమి ఉదయం 9:20 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 5:24 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:33 నుంచి 12:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:22 వరకు, వర్జ్యము రాత్రి 9:35 నుంచి 11:15 వరకు, సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:42 రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైనవి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా సౌకర్యవంతమైన శుభ ఫలితాలు. ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తిని అమ్మడం కూడా కొంచెం లాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. అలాగే పొలం కొనుగోలు చేసే అవకాశాలు, రైతులకి పూలు పలుకులు పెంచే లాభాలు ఉంటాయి. కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశం, సోదరుల మధ్య మైత్రి, శుభకరమైన సంతాన వార్తలు, ఆర్థికపరమైన అభివృద్ధి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది. రుణపీడ పరిహారం, రోగనాశనం ఉంటుంది. వాహన సౌఖ్యము, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ధనధాన్య ఆనందాది అదృష్టాది శుభయోగల పరంపర కొనసాగుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి ధన ఆర్థిక ఆనందాది అదృష్టం చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. పనికిమాల వ్యక్తులతో పనికిమాలటువంటి సమాచారాన్ని పంచుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. దుష్టులకి దూరంగా ఉంటే శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండబోతోంది. శుభవార్తలు వినబోతున్నారు. సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదంబలను ధన ప్రాప్తి ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన సుఖ జీవనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, వివాహ సంబంధ అనుకూలతలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి అనుగుతుంది. కానీ అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, అలాగే ముఖ్యమైన సమాచారం షేర్ చేసుకోవడం మాత్రం చేయకండి. మిగతా అన్ని విషయాల్లో మీకు శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి కష్టము, నష్టము, అవమానము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టదాయకమైన స్థితి. లేనిపోని అనవసరపు ఆర్భాటాలు చికాకు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం ఉంటుంది. జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకోకండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. ప్రజలు చేపలు చేసే నష్టం, రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు, దళారీ వ్యవస్థ మీద మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా నష్టదాయకంగా ఉండబోతోంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. స్వదేశానికి బలవంతంగా తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది. జన్మ జాతకం తప్పకుండా చూయించండి. ఆరోగ్య సంబంధ విషయాన్ని కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, జుట్టు సమస్య, కంటి సమస్య, చర్మ సమస్యలు, శస్త్రచికిత్స అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచకరమైన ఇబ్బందులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీకి, జూదానికి దూరంగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి నష్టదాయకమైన స్థితి. తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. బ్రాహ్మణోత్తములు జాగ్రత్త. మనం చేసేటువంటి అసభ్యమైనటువంటి పనులు మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఎవరికైనా చెప్పులు, దుప్పటి దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:52 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, శుభవార్త శ్రవణం, సంతాన యోగం, వివాహ యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, నూతన వాహన యోగం, వస్తు వాహన సౌలభ్యాలు పొందుకోవడం, ధన, ఆర్థిక, ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర ఉంది. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతున్న వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమ ఉద్యోగ లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధైర్యము, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఆర్థిక లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల కావచ్చు, లేదా రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం వల్ల కావచ్చు, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం, వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, రోగనాశనం చాలా బలంగా కనబడుతోంది. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ ఎకడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్లర లాభాలు. అలాగే రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి బాగా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, తోలు రజగి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి శుభ ప్రయోజనాలు, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి. చాలా మంచి ప్రశాంతమైన సుఖ శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, మంచి నడవడిక,
10 మందిలో గౌరవాన్ని, పేరు ప్రతిష్టల్ని, రాజకీయ రంగంలో అభివృద్ధిని, సినిమా రంగంలో వ్యాపారాన్ని, కళాకారుల క్రీడాకుల అభివృద్ధిని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతోంది. అన్ని రకాల పరీక్షలు విజయం, మంచి మాట తీరుతో సౌకర్యవంతమైనటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పరిపూర్ణటువంటి విద్యాభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభ గడియలు. రోజు ఆనందకరంగా ఉండబోతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ఆదాయపల అభివృద్ధి బాగా కనబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనయోగం. ఈరోజు ప్రశాంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి కార్యసిద్ధి, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయం ఖాయం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు రాయబోతున్న పరీక్షలు కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ, వీసా సౌలభ్యాన్ని పొందుకొని కార్యసిద్ధి, వ్యవహార జయం పొందుకోవచ్చు. రైతులకి, పూలు పడుగులు పండించే వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనయోగ ప్రాప్తి బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన, కుటుంబ సౌఖ్య, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. మీరు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, అనుకున్నటువంటి పని సకాలంలో పూర్తవుతుంది. అందరిలో ఉంటారు, అందరితో ఉంటారు. ప్రతి పనిలో మీకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకుంటారు. మీ సలహాలు, సూచనల వల్ల కార్యసిద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధనయోగం, ఐశ్వర్యము, ఆనంద యోగము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, కుటుంబ సౌఖ్యాలు, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం,
అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనయోగాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు చాలా మంచి ఆనందకరమైన కార్యసిద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పట్టుదల. అసలే మీరు మొండితనం ఎక్కువ, అయినా సరే ఈ రోజున మహా పట్టుదల. ఈ పని నేను తప్పకుండా పూర్తి చేసుకోవాల్సిందే, ఈ పనిలోనే విజయం సాధించాల్సిందే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నులకు కూడా పూలు పడుగులు పండించే వారికి లాభవంతంగా ఉండబోతోంది. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాల అనుకూలత, స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల ఆనంద యుగాల పరంపర ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి నష్టము, కష్టము, అవమానం, చెడ్డవారితో స్నేహం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం, వాళ్ళతో అటువంటి వ్యక్తులతో, దుర్మార్గులతో, మరకలతో చేసేటువంటి స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. మిమ్మల్ని ఏమార్చి మీ జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకునే వ్యక్తులు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లలో దాచిపెట్టే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటి దుర్మార్గులకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. లేదా మీ జీవితం, మీ కుటుంబ పరిస్థితులంతా కూడా దిగజారిపోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానం, తొందరపాటు నిర్ణయాలు, లేనిపోని అపహాస్య పనులు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. వాహన సంబంధ విషయంలో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. విద్యా సంబంధ విషయంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనవసరపు చికాకులు, తొందరపాటు నిర్ణయము, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి నష్టాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. మీ వాహనం కానీ, వస్తువులు కానీ దొంగిలించబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి నష్టదాయకం. తప్పకుండా జన్మ జాతకాన్ని చూపించుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అనుకోని రుగ్మతలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, కష్టాలు, ఫార్మా, సిమెంటు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు జాగ్రత్త. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అనవసర ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండడం, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:02 నుంచి 9:13 మధ్యకాలంలోనూ, తిరిగి సాయంకాలం 4:31 నుంచి 5:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి లాభం, అదృష్టయోగం, ఆనందయోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు, రాజకీయ పదవి లభించడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి,
వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, వివాహ యోగ్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.